అమెరికా లాంటి దేశంలో, ద సో కాల్డ్ డెవలప్డ్ కంట్రీ అమెరికా లాంటి దేశంలో వారు ప్రచురించిన, వారు పబ్లిష్ చేసిన వారి స్టాటిస్టిక్స్ ప్రకారము, యుఎస్ గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారము 12 సంవత్సరాల క్రితమే 2012లోనే ఇంకా స్మార్ట్ ఫోన్ జియో సిమ్ మార్కెట్లోకి రాలేదు. అప్పుడే వారి పరిస్థితి ఏమిటంటే ప్రతి నలుగురిలో ఒక ఉన్మాది అట. అల్లాహు అక్బర్. సక్సెస్ తర్వాత ఒక మనిషి తారాస్థాయికి చేరుకున్న తర్వాత కూడా, తన గమ్యాన్ని చేరుకున్న తర్వాత కూడా, తన ప్రాపంచిక గమ్యాన్ని తను ఎంచుకున్న మార్గంలో చేరుకున్న తర్వాత కూడా డిప్రెషన్ రావచ్చు, ఒక మనిషి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవచ్చు అని అంటున్నారు వాళ్ళు, వారి యొక్క విశ్లేషణ ప్రకారము, రీసెర్చ్ ప్రకారం. అల్లాహు అక్బర్. మనసులో ఒక శూన్యం ఉంటుంది. ఆ శూన్యాన్ని, ఆ వ్యాక్యూమ్ని మీరు దేంతో కూడా నింపలేరు. ఎన్ని సిగరెట్ తాగినా, ఎంత పాన్ తిన్నా, గుట్కాలు తిన్నా, సారాయి సేవించినా, మ్యూజిక్ విన్నా, డ్యాన్స్ చేసినా, పెద్ద పెద్ద ఊర్లకి వెళ్ళిపోయి, గోవా లాంటి పిక్నిక్ స్పాట్స్కి వెళ్ళిపోయి అక్కడ మీ ఇష్టం వచ్చినట్టు మీ కోరికల్ని తీర్చుకున్నా కూడా ఏదైతే శూన్యం ఉందో మన మనసులో, అది దేంతోనూ కూడా మీరు నింపలేరు. యూ కెనాట్ ఫిల్ దట్ వ్యాక్యూమ్ ఎక్సెప్ట్ బై ద రిమెంబరెన్స్ ఆఫ్ అల్లా. అల్లాహు అక్బర్. సో ఒక్క మాటలో చెప్పాలంటే సోదరులారా, నాట్ నోయింగ్ అల్లా ఈజ్ డిప్రెషన్. అల్లా అంటున్నాడు ఖురాన్ గ్రంథంలో, సూర అర్-రాద్ తీసుకుంటే, ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్, అల్లదీన ఆమను వ తత్మఇన్ను ఖులూబుహుం బిజిక్రిల్లాహ్, అలా బిజిక్రిల్లాహి తత్మఇన్నుల్ ఖులూబ్. అల్లా అంటున్నాడు, విశ్వసించిన వారి హృదయాలు అల్లా యొక్క నామస్మరణతోనే నెమ్మదిస్తాయి. విశ్వసించిన వారి హృదయాలు అల్లా యొక్క నామస్మరణతోనే నెమ్మదిస్తాయి అంటే ప్రశాంతత చెందుతాయి. తర్వాత మళ్ళీ అల్లా అంటున్నాడు అదే ఆయతులో, నిస్సందేహంగా, ముమ్మాటికి, అన్క్వశ్చనబ్లీ అల్లా యొక్క నామస్మరణతోనే హృదయాలు నెమ్మదిస్తాయి అంటున్నాడు. అల్హమ్దులిల్లాహి నహ్మదుహు వ నస్తঈనుహు వ నస్తగ్ఫిరుహు వ నఊజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అమాలినా మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహు వ మన్ యుద్లిల్ ఫలా హాదియ లహు వ అష్హదు అల్లా ఇలాహా ఇల్లల్లాహు వహ్దహు లా షరీక లహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు అమ్మా బాద్ ఫఇన్న ఖైరల్ హదీసి కితాబుల్లాహ్ వ ఖైరల్ హదీయు హదీయు ముహమ్మదిన్ సల్లల్లాహు అలైహి వసల్లం వ షర్రల్ ఉమూరి ముహదసాతుహా వ కుల్లు ముహదసతిన్ బిద్ఆ వ కుల్లు బిద్ఆతిన్ దలాలా వ కుల్లు దలాలతిన్ ఫిన్నార్. అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా సల్లైతా అలా ఇబ్రాహీం వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుం మజీద్. అల్లాహుమ్మా బారిక్ అలా ముహమ్మద్ వ అలా ఆలి ముహమ్మద్ కమా బారక్తా అలా ఇబ్రాహీం వ అలా ఆలి ఇబ్రాహీమ ఇన్నక హమీదుం మజీద్. ఖాలల్లాహు తఆలా ఫిల్ ఖురానిల్ మజీద్, ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. యా అయ్యుహల్లదీన ఆమను ఉద్ఖులూ ఫిస్సిల్మి కాఫ్ఫా వలా తత్తబిఊ ఖుతువాతిష్ షైతాన్ ఇన్నహు లకుం అదువ్వుం ముబీన్. రబ్బి ఇష్రహ్ లీ సద్రీ వ యస్సిర్ లీ అమ్రీ వహ్లుల్ ఉఖ్దతం మిన్ లిసానీ యఫ్ఖహూ కౌలీ రబ్బి జిద్నీ ఇల్మా. ఆమీన్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆ అల్లాహ్ సర్వలోకాల సృష్టికర్త, సమస్త లోకవాసులకు పోషకుడు, పర్యవేక్షకుడు, పరిరక్షకుడు, తన దాసుల పట్ల గొప్ప మృదు స్వభావి, గొప్ప ప్రేమ మరియు వాత్సల్యం కలవాడు, అమితంగా క్షమించువాడు, అపారంగా కనికరించువాడు, మన పశ్చాత్తాపాన్ని స్వీకరించువాడు, తీర్పు దినపు యజమాని. అటువంటి అల్లాహ్ సుబ్హానహు తాలాకు మాత్రమే సర్వ స్తోత్రములు, సర్వ ప్రశంసలు, సర్వ పొగడ్తలు శోభిస్తాయి. ప్రియమైన ధార్మిక సోదరులారా, సోదరిమణులారా,
కేవలం మానవ భౌతిక మనుగడ నిమిత్తం ఈ సృష్టిలో ఎన్నో ఏర్పాట్లు చేసి ఉన్నాడు ఆ అల్లాహ్ సుబ్హానహు తాలా. ఉదాహరణకు మన పాదాల కింద భూమిని ఒక పాన్పుగా తయారు చేశాడు. మన నెత్తిపై సప్తాకాశాలను ఒకదాని మీద ఒకదానిని స్తంభాలు లేకుండా నిల్చోపెట్టాడు. మనకు కనిపించే మొదటి ఆకాశాన్ని నక్షత్రాలతో ముస్తాబు చేశాడు. మరి ఆ ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించి మృత భూమి నుంచి ఎన్నో రకాల, ఎన్నో రుచుల, ఎన్నో రంగుల, ఎన్నో సువాసనల మరియు ఎన్నో ప్రయోజనాలు గల పంటలను ఉత్పత్తి చేస్తున్నాడు. తద్వారా మానవులకు ఉపాధిని కల్పిస్తున్నాడు. ఆ అల్లాహ్ సుబ్హానహు తాలాయే భూమి దొర్లిపోకుండా పర్వతాలను మేకులు మాదిరిగా పాతిపెట్టాడు. అంటే కేవలము మన మనుగడ నిమిత్తము ఇన్ని ఏర్పాట్లు చేసిన అల్లాహ్ సుబ్హానహు తాలా మన మార్గదర్శక నిమిత్తము ఏమీ ఏర్పాటు చేయకుండా ఉంటాడా? అసంభవం. ప్రియమైన సోదరులారా, సోదరిమణులారా, ఆ అల్లాహ్ సుబ్హానహు తాలా మానవుల మార్గదర్శక నిమిత్తం గ్రంథాలను అవతరింప చేస్తూ వచ్చాడు, ప్రవక్తలను నియమిస్తూ వచ్చాడు. ఈ పరంపరలో అల్లాహ్ సుబ్హానహు తాలా అవతరింప చేసిన చిట్ట చివరి నిజ నిత్య పారాయణ గ్రంథం సత్యాన్ని అసత్యాన్ని వేరు చేసి చూపించే సుస్పష్టమైన ఆదేశాలు కల గీటురాయి ఖురాన్ గ్రంథం. ఈ గ్రంథాన్ని అల్లాహ్ సుబ్హానహు తాలా తన చిట్ట చివరి ప్రవక్త, మానవ మహోపకారి, రహ్మతల్ లిల్ ఆలమీన్ అయిన ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హృదయ ఫలకాలపై అవతరింపచేశాడు. అల్హమ్దులిల్లా. సోదరులారా, సోదరిమణులారా, నేడు సమాజంలో మనం గమనిస్తూనే ఉన్నాము, మానవుడు అభివృద్ధి కోసము శ్రమిస్తున్నాడు. అభివృద్ధి కోసమని సాంకేతికంగా ఎంతో నైపుణ్యతను మనము సాధించాము, సాధిస్తున్నాము, ఇంకా గట్టి ప్రయత్నము ఆ దిశగా చేస్తూనే ఉన్నాం. ప్రతి మనిషే కాదు, ప్రతి జిల్లా వారు, ప్రతి రాష్ట్రము, ప్రతి దేశము, యావత్ ప్రపంచము కూడా అభివృద్ధి కోసమని పాటుపడుతున్నారు. కొత్త కొత్త పథకాలను తీసుకొని వస్తున్నారు. స్త్రీలు కూడా చదువుకోవాలని ప్రత్యేకంగా మన దేశంలో, మన రాష్ట్రంలో కూడా వారికి రిజర్వేషన్ను కేటాయించారు. వారు కూడా చదువుకోవాలి, చదువుకుంటే మనకు చాలా మంచిది, అభివృద్ధి చెందుతాము అని చెప్పి. స్త్రీలు చదువుకోవడంలో తప్పేమీ లేదు, అల్హమ్దులిల్లా. కానీ ఈ విషయాన్ని మీరు జాగ్రత్తగా ఆలకించాలి సోదరులారా, సోదరిమణులారా. ఎత్తైన భవనాల్ని నిర్మిస్తున్నాడు, వెడల్పైన రహదారులను, హైవేస్ని కడుతున్నాడు, డ్యామ్స్ నిర్మిస్తున్నాడు, ప్రాజెక్ట్స్ తీసుకుంటున్నాడు మనిషి, ప్రభుత్వం. ఎన్నో రకాలుగా కష్టపడుతున్నారు. కొత్త కొత్త చట్టాలను తీసుకొని వస్తున్నారు, కొత్త కొత్త వసతులను, కొత్త కొత్త ఏర్పాట్లను తీసుకొని వస్తున్నారు. అయినా కూడా మనం అభివృద్ధి చూస్తే ప్రజలు సుఖ సంతోషాల జీవితాన్ని గడుపుతున్నారా అంటే లేనే లేదు. అటువంటి విషయము మీకు ఎక్కడా కానరాదు. మనకు తెలిసిన ద సో కాల్డ్ డెవలప్డ్ కంట్రీస్, బాగా అభివృద్ధి చెందిన దేశాలని తీసుకుంటే ఉదాహరణకు అమెరికా, యుఎస్ఏ, యూకే, ఇంగ్లాండ్, ఇటువంటి దేశాలని తీసుకున్నా కూడా మీరు విని ఆశ్చర్యపోతారు. అమెరికా లాంటి దేశంలో, ద సో కాల్డ్ డెవలప్డ్ కంట్రీ అమెరికా లాంటి దేశంలో వారు ప్రచురించిన, వారు పబ్లిష్ చేసిన వారి స్టాటిస్టిక్స్ ప్రకారము, యుఎస్ గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారము 12 సంవత్సరాల క్రితమే, 2012లోనే, ఇంకా స్మార్ట్ ఫోను, జియో సిమ్ మార్కెట్లోకి రాలేదు. అప్పుడే వారి పరిస్థితి ఏమిటంటే ప్రతి నలుగురిలో ఒక ఉన్మాది అట. అల్లాహు అక్బర్. సగటున అమెరికా లాంటి దేశంలో, ద సో కాల్డ్ డెవలప్డ్ కంట్రీ అయిన అమెరికా లాంటి దేశంలో ప్రతి నలుగురిలో ఒకడు సైకో అట, ఒకడు ఉన్మాది అట. అల్లాహు అక్బర్. మనం చూస్తూనే ఉన్నాం, వార్తల్లో చదువుతున్నాం. మొన్న ఈ మధ్య 2017లో ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్ ఏఏపిఎంటీలో 2017లో ఆల్ ఇండియా ర్యాంక్ 1 సంపాదించిన ఒక అబ్బాయి, పంజాబ్కు చెందిన ఒక అబ్బాయి, 2017లో ఆల్ ఇండియా ర్యాంక్ 1 సాధించిన అబ్బాయి. ఆలోచించండి, ఎంతటి తెలివైన వాడయి ఉంటాడు, ఎంత కష్టపడి ఉంటాడు. ఆల్ ఇండియా ర్యాంక్ 1 రావాలంటే ఆషామాషి కాదు. అంత కష్టపడి ఎంబీబీఎస్ కోర్స్ పూర్తి చేసి దాని తర్వాత ఫలానా కాలేజీలోనే నేను పీజీ చేస్తాను అని మళ్ళీ ఎంట్రన్స్ రాసి ఆ రేడియాలజీ డిపార్ట్మెంట్లోనే సీట్ తెచ్చుకొని వెరీ క్రేజీ
డిపార్ట్మెంట్లో, చాలా డిమాండ్ ఉన్న డిపార్ట్మెంట్లోనే పీజీ చేస్తున్నాడు, ఎండీ కూడా చేస్తున్నాడు అతను. కొద్ది రోజుల క్రిందట ఊరేసుకొని చచ్చిపోయాడు. కారణం ఏంటయ్యా అంటే డిప్రెషన్ అట కారణం. దీని గురించి చాలామంది వీడియోలు చేశారు. ఇతనికి పరిచయం ఉన్న ఇతని స్నేహితుడైన ఇంకొక డాక్టర్ వీడియో చేశాడు. ఇంకొక డాక్టర్ కూడా, 2-3 డాక్టర్లు కూడా ఈ డిప్రెషన్ గురించి వీడియోలు చేశారు, యూట్యూబ్లో ఉన్నాయి. వాళ్ళు ఏమంటున్నారు అంటే డిప్రెషన్ అనేది మీకు ఏదైనా సమస్య వస్తేనే, ఏదైనా కష్టం కలిగితేనే, ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితేనే, మీరు బాగా ఇష్టపడే వ్యక్తి చనిపోతేనే, మీకు వ్యాపారంలో నష్టం వస్తేనే డిప్రెషన్ వస్తుందని అనుకోకండి. సక్సెస్ తర్వాత కూడా డిప్రెషన్ రావచ్చు అంటున్నారు వాళ్ళు. అల్లాహు అక్బర్. సక్సెస్ తర్వాత ఒక మనిషి తారాస్థాయికి చేరుకున్న తర్వాత కూడా, తన గమ్యాన్ని చేరుకున్న తర్వాత కూడా, తన ప్రాపంచిక గమ్యాన్ని తను ఎంచుకున్న మార్గంలో చేరుకున్న తర్వాత కూడా డిప్రెషన్ రావచ్చు, ఒక మనిషి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవచ్చు అని అంటున్నారు వాళ్ళు, వారి యొక్క విశ్లేషణ ప్రకారము, రీసెర్చ్ ప్రకారం. అల్లాహు అక్బర్. అల్లా అంటున్నాడు ఖురాన్ గ్రంథంలో, సూరా అర్-రాద్ తీసుకుంటే, ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్, బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, అల్లదీన ఆమను వ తత్మఇన్ను ఖులూబుహుం బిజిక్రిల్లాహ్, అలా బిజిక్రిల్లాహి తత్మఇన్నుల్ ఖులూబ్. అల్లా అంటున్నాడు, విశ్వసించిన వారి హృదయాలు అల్లా యొక్క నామస్మరణతోనే నెమ్మదిస్తాయి. విశ్వసించిన వారి హృదయాలు అల్లా యొక్క నామస్మరణతోనే నెమ్మదిస్తాయి అంటే ప్రశాంతత చెందుతాయి. తర్వాత మళ్ళీ అల్లా అంటున్నాడు అదే ఆయతులో, నిస్సందేహంగా, ముమ్మాటికి, అన్క్వశ్చనబ్లీ అల్లా యొక్క నామస్మరణతోనే హృదయాలు నెమ్మదిస్తాయి అంటున్నాడు. విశ్వసించిన వారి హృదయాలు అల్లా యొక్క జికర్, నామస్మరణతోనే నెమ్మదిస్తాయని చెప్పిన తర్వాత, విశ్వాసుల గురించి చెప్పిన తర్వాత, అల్లా సుబ్హానహు వ తఆలా సర్వ మానవాల్ని ఉద్దేశించి అంటున్నాడు. ఇది కేవలం విశ్వాసులకే కాదు, మీరు ఎవరైనా సరే గుర్తుంచుకోండి, మీకు మనసు ఉంటే, మీకు హృదయం ఉంటే, దానికి ప్రశాంతత చెందాలంటే మీరు మీ నిజ ప్రభువును గుర్తించాలి. ఎందుకంటే గుర్తుంచుకోండి, ఆయన యొక్క నామస్మరణతోనే మీ యొక్క హృదయాలు నెమ్మదిస్తాయి, ప్రశాంతత చెందుతాయి. యువర్ హార్ట్స్ విల్ ఫైండ్ కంఫర్ట్, రెస్ట్, పీస్ ఇన్ వాట్? కంటెంట్మెంట్ ఇన్ వాట్? ఇన్ ద రిమెంబరెన్స్ ఆఫ్ అల్లా. ఇంకొక మార్గం లేదు. ఈ వ్యాక్యూమ్ ఏదైతే ఉందో, శూన్యం మనిషిలో ఏర్పడుతుంది. మనిషి జీవితంలో మనిషి యొక్క మనసులో ఒక శూన్యం ఉంటుంది. ఆ శూన్యాన్ని, ఆ వ్యాక్యూమ్ని మీరు దేంతో కూడా నింపలేరు. ఎన్ని సిగరెట్ తాగినా, ఎంత పాన్ తిన్నా, గుట్కాలు తిన్నా, సారాయి సేవించినా, మ్యూజిక్ విన్నా, డ్యాన్స్ చేసినా, పెద్ద పెద్ద ఊర్లకి వెళ్ళిపోయి, గోవా లాంటి పిక్నిక్ స్పాట్స్కి వెళ్ళిపోయి అక్కడ మీ ఇష్టం వచ్చినట్టు మీ కోరికల్ని తీర్చుకున్నా కూడా ఏదైతే శూన్యం ఉందో మన మనసులో, అది దేంతోనూ కూడా మీరు నింపలేరు. యూ కెనాట్ ఫిల్ దట్ వ్యాక్యూమ్ ఎక్సెప్ట్ బై ద రిమెంబరెన్స్ ఆఫ్ అల్లా. అల్లాహు అక్బర్. సో ఒక్క మాటలో చెప్పాలంటే సోదరులారా, నాట్ నోయింగ్ అల్లా ఈజ్ డిప్రెషన్. మీకు తెలుసా, ముస్లిముల్లో తీసుకుంటే అల్లాహు అక్బర్, పెరాలసిస్, పక్షవాతం ఉందే, అటువంటి కేసెస్ చాలా తక్కువ. ప్రత్యేకంగా నమాజు చేసే ముస్లిముల్లో, 5 పూట్ల నమాజ్ చేసే ముస్లిముల్లో పక్షవాతం కేసెస్ చాలా అరుదు. ఇల్లా మాషాల్లా, అల్లా తలిస్తే తప్ప పరీక్షించదలిచి ఛాన్సే లేదు. ఆత్మహత్యలు చేసుకోవడం కూడా అల్హమ్దులిల్లా, అల్లా దయ వల్ల మన ముస్లిం సమాజంలో చాలా తక్కువ. కానీ ఈ రోజున ముస్లిం సమాజంలో కూడా కొంతమంది అజ్ఞానం చేత ఆత్మహత్య చేసుకుంటున్నారు. నిన్నటి న్యూస్ ఇది, ఫ్లాష్ న్యూస్. ఒక గడ్డం టోపీ ఉన్న ఒక ముస్లిం సోదరుడు, ఎంతో బాధాకరం, స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు. వార్తల్లో వచ్చింది, వీడియో కూడా వైరల్ అయింది. ఫ్యాన్కి ఉరేసుకోబోతూ అన్ని సిద్ధం చేసుకొని లెటర్ రాసి, సూసైడ్ నోట్ రాసి, సెల్ఫీ వీడియో దిగి, తను చెప్పాల్సిందంతా చెప్పి
10,10,000 దాదాపు అతను మోసపోయినందుకు షేర్ మార్కెట్లో. ఇద్దరు వ్యక్తులు అతనికి ఎక్కువ లాభం యొక్క ఆశ చూపించి షేర్ మార్కెట్లో అతని దగ్గర నుంచి డబ్బులు గుంజారు. ఇన్స్టాల్మెంట్స్లో 3 లక్షలు, 4 లక్షలు, 2 లక్షలు, 40,000, 30,000 అని చెప్పి ఇతను ఇస్తూ పోయాడు. వాళ్ళు ఫోన్ చేయడమే ఆలస్యము, ఇతను ఇస్తూ పోయాడు. వాళ్ళు భయపెడుతుంటే భయపడుతూ పోయాడు. జ్ఞానాన్ని సంపాదించలేదు. లొకేషన్ షేర్ చేయమన్నా వాళ్ళు ఎప్పుడూ కూడా ఇద్దరు వ్యక్తులు లొకేషన్ కూడా షేర్ చేయలేదు. ఆ కంపెనీ యొక్క లొకేషన్ షేర్ చేయలేదు వాళ్ళు. అటువంటి వ్యక్తుల్ని ఒక టీచర్, చదువుకున్న వ్యక్తి గుడ్డిగా నమ్మి మోసపోయి అతనికి ఆస్తిపాస్తులు కూడా ఉన్నాయి. ఇది ఇంకో విడ్డూరం. అతను చేసిన అప్పులు కూడా ఆస్తిపాస్తులు అమ్మి కూడా అతను తీర్చుకోవచ్చు. అయినా కూడా తీవ్రమైన యాతనకు గురై, మనస్తాపనకు గురై అతను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. అల్లాహు అక్బర్. ముస్లిముల్లో కూడా ఉంది ఈ విషయం. ఎందుకు? మనం తౌహీద్కి దూరంగా, ఖురాన్కు దూరంగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సున్నతులకు దూరంగా ఉంటున్నాం మనము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒక మనిషికి అతి ఉత్తమమైన ఆదాయం ఏమిటయ్యా అంటే అతను తన చేతులతో కష్టపడి సంపాదించినది. దట్ ఈస్ వాట్ హీ ఎర్న్స్ విత్ హిజ్ ఓన్ హ్యాండ్స్ అని చెప్పారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కష్టపడి సంపాదించగలము మనం. మనకంత తెలివి కూడా మనందరికీ ఉంది. డబ్బులు సంపాదించాలి అని అనుకుంటే మనిషి ముమ్మాటికి నిస్సందేహంగా హలాల్ తరీఖాలో కూడా ఎంతో డబ్బు సంపాదించవచ్చు. పెద్ద విషయమేమి కాదు. మనకు తెలుసు, మన రోడ్లలో బజ్జీలు అమ్ముకునే వాళ్ళు కూడా, చికెన్ పకోడీ అమ్ముకునే వాళ్ళు కూడా అల్హమ్దులిల్లా అల్లా యొక్క బరకత్, అల్లా యొక్క రెహమత్ వల్ల చిన్న చిన్న ఊళ్ళలో కూడా 1000 రూపాయలు లాభం లేనిదే ఇంటికి వెళ్ళరు. అల్హమ్దులిల్లా 1000 రూపాయలు అండి, అంటే నెలకు 30,000. పెద్ద పెద్ద సిటీస్లో అయితే రోజుకి 3-4 వేలు లాభం సంపాదిస్తారు. అల్లాహు అక్బర్. ఆ డబ్బుల కోసము జనాలు ఎంతో చదివి బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పిహెచ్డీలు చేసి దేశాన్ని వదిలి, ముసలి అమ్మనాన్నను వదిలి, భార్య పిల్లలను వదిలి వేరే దేశాలకు వెళ్తున్నారు. అంటే కోటి విద్యలు కూటి కొరకే సోదరులారా. కోటి విద్యలు కూటి కొరకే, కానీ మన జీవిత లక్ష్యమైతే అది కాదు. ఇక్కడ అల్లా యొక్క నామస్మరణ అంటే కేవలం జికర్ కాదు. సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్, లా ఇలాహా ఇల్లల్లా, ఇదొక్కటే కాదు. అల్లా యొక్క జికర్ అంటే బీయింగ్ మైండ్ఫుల్ ఆఫ్ అల్లా. ప్రతిరోజు పగలు రాత్రి మీరు మేలుకొని ఉన్నప్పుడు, మీరు ఒంటరిగా ఉన్న, ఒక సమూహంలో ఉన్న, మీరు ఏకాంతంగా మీ యొక్క రూమ్లో ఉన్న, నలుగురితో బయట పబ్లిక్లో ఉన్న, పగలైనా రాత్రైనా ఎప్పుడైనా ఎక్కడైనా సరే మీరు అల్లాను గుర్తు చేసుకుంటూ ఉండాలి, అల్లాకు భయపడుతూ ఉండాలి. నా అల్లా అన్నీ గమనిస్తున్నాడన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. సోదరులారా, చెప్పాలంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి. 2012లో మొత్తం దేశంలోనే 14వ ర్యాంక్ సంపాదించాడు ఒక వ్యక్తి. మొత్తం దేశంలోనే సివిల్ సర్వీసెస్లో 14వ ర్యాంక్ సంపాదించి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. మామూలు విషయం కాదు ఇది, మామూలు విషయం కానే కాదు. దిస్ ఈజ్ నాట్ ఏ స్మాల్ అచీవ్మెంట్. అంతగా అచీవ్ చేసిన వ్యక్తి తర్వాత అతనికి వివాహం అయింది 2014 ఆ టైంలో. 2017లో ఈ ఐఏఎస్ ఆఫీసర్ బీహార్లో పనిచేసేవాడు. అక్కడ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఎవరు? చదువురాని వ్యక్తి కాదు, నిరక్షరాస్యుడు కాదు, హయ్యెస్ట్ క్వాలిఫికేషన్ ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు ఇక్కడ ఇండియాలో. అక్కడ ప్రయత్నం చేసి విఫలమయ్యి తన గెస్ట్ హౌస్లోనే సెల్ఫీ వీడియో దిగి ఎందుకు చనిపోతున్నాడో 2 కారణాలు చెప్పాడు దాంట్లో. ఒకటి ఏమిటంటే తన భార్యకు, తన తల్లిదండ్రులకు సత్సంబంధం లేదు, ఎప్పుడూ గొడవలే. తన భార్య కూడా మంచిదే, అమ్మ నాన్న కూడా మంచి వాళ్ళే, ఎంతో కష్టపడి పెంచారు, చాలా మంచివాళ్ళు. ఇతను సున్నితమైన మనసు గలవాడు. ఇతను రిపోర్ట్స్లో ఉంది ఏమని అంటే ఈజ్ ఎ సాఫ్ట్ స్పోకన్, వెరీ నైస్ పర్సన్. చాలా మృదువుగా అందరితో ప్రవర్తించేవాడు, చాలా మంచివాడు, చాలా తెలివైన వాడు అని ఉంది రిపోర్ట్స్లో. ఒక కారణం అతను చెప్పింది ఏమిటంటే, నేను నా జీవితం పట్ల విసిగెత్తిపోయాను నేను. దానికి కారణం ఒకటి, మా అమ్మ నాన్నకు నా భార్యకు మధ్య ప్రతిరోజు జరిగే గొడవలు. అల్లాహు అక్బర్, ఇదొక కారణం. తర్వాత అతను అంటున్నాడు, నేను ఎంతో అనాలిసిస్ చేశాను, విశ్లేషణ చేశాను. అసలు వాస్తవానికి
మనుషులు ఈ ప్లానెట్లో, ఈ భూమి మీద, ఈ గ్రహం మీద అసలు టైం వేస్ట్ చేస్తున్నారు. మనకంటూ ఒక లక్ష్యమే లేదు. హమారా కోయి మక్సద్ హీ నహీ హై ఇన్సానోं का, కుచ్ భీ నహీ కర్ రహే హమ్ లోగ్. మనం నిజంగా టైం వేస్ట్ చేస్తున్నాం ఇక్కడ. నా యొక్క సలహా మీ అందరికీ ఏమిటంటే అందరూ కూడా చచ్చిపోండి అన్నాడు ఆ వీడియోలో. ఆ వీడియో యూట్యూబ్లో ఉంది, సెల్ఫీ వీడియో. ఐఏఎస్ ఆఫీసర్ అండి, ఐఏఎస్ ఆఫీసర్, ఏదో 6th క్లాస్ 5th క్లాస్ డిస్కంటిన్యూడ్ కాదు, ఐఏఎస్ ఆఫీసర్. అటువంటి స్థాయిలో ఉన్న వ్యక్తికి జీవితం గురించి సరైన అవగాహనే లేదు. ఎంతో బాధాకరం, ఎంతో బాధాకరం. ఒక మంచి వ్యక్తి, వాడు ఎవరైనా సరే, ఒక ముస్లిం అయినా సరే, నాన్ ముస్లిం అయినా సరే, ఎంతో బాధాకరం. అందరూ ఇబ్నే ఆదమే, వాళ్ళందరూ కూడా మనందరికీ సోదరులే ఒక రకంగా. ఎందుకు? మనందరికీ పూర్వీకులు ఆ ఇద్దరే, ఆదాము, హజరత్ హవ్వా. ఆ విధంగా తీసుకుంటే ఈ మొత్తం ప్రపంచం ఒక కుటుంబం, సర్వ మానవాళి ఒకే ఒక కుటుంబం అంటుంది ఇస్లాం ధర్మం. మీరు కావాలంటే గమనించండి, సూరా 2, సూరా అల్ బకరా, ఆయత్ నంబర్ 213, ఆయత్ నంబర్ 213. కానన్నాసు ఉమ్మతం వాహిదా, ప్రజలంతా ఒకే సమాజంగా ఉండేవారు. మొదట్లో అందరూ కూడా ఏక దైవారాధన చేసేవారు, అల్లానే ఆరాధించేవారు, సృష్టికర్తనే ఆరాధించేవారు. ఎవరు షిర్క్ చేసేవారు కాదు, ఎవరికి ఏ భేదాభిప్రాయాలు కూడా లేవు. అల్లా అంటున్నాడు 2:213లో, అందరూ ప్రజలంతా ఒకే సమాజంగా ఉండేవారు. అల్లా సుబ్హానహు వ తఆలా ప్రవక్తలను శుభవార్త ఇచ్చేవారుగా, హెచ్చరించే వారిగా వారి వద్దకు పంపాడు. వారి మధ్య తలెత్తే భేదాభిప్రాయాలకు తీర్పు చేయడానికి అల్లా సుబ్హానహు వ తఆలా గ్రంథాలను ఇచ్చి పంపాడు ఆ ప్రవక్తలను. అల్లాహు అక్బర్. మరి వారి వద్దకు విషయం చేరిన తర్వాత, సుస్పష్టమైన ఆదేశాలు చేరిన తర్వాత కూడా ఆ ప్రజలే పరస్పర వైరభావం వల్ల, ద్వేషం వల్ల, అసూయ వల్ల విభేదించుకున్నారు, ముక్క చెక్కలుగా విడిపోయారు. నేడు మన ముస్లిం సమాజంలో కూడా ఖురాన్ ఒకటే, ప్రవక్త ఒకటే, కల్మా ఒకటే, జన్నత్ ఒకటే, జహన్నం ఒకటే, ప్రపంచం ఒకటే, మనకి అన్నీ ఒకటే 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 ఒకటే. మన పూర్వీకులు ఒకే ఒక జంట, అన్నీ తెలుసు మనకి. తీర్పు దినం ఒకటే. అన్నీ తెలిసినప్పటికీ చాలామంది మనలో ఖురాన్కి దూరంగా ఉన్నారు, సున్నత్ తరీఖాకు దూరంగా ఉన్నారు. ఏమాత్రము అసలు యోచన చేయడం లేదు. చేయకుండా పరస్పరం మనము ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ ముక్క చెక్కలుగా విడిపోయి ఉన్నాం. ఈ రోజున ఐకమత్యమే లేదు. ఇలా అవ్వడం వల్ల ఏమైంది? అందరం కూడా బలహీనమైపోయాం. ఇక్కడ ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఏమో అసలు దేవుణ్ణే గుర్తించక, ఎందుకంటే మీరు దేవుణ్ణి గుర్తించకపోతే జీవిత లక్ష్యం ఏంటో మీకు తెలియదు. ఆ శూన్యం, ఆ వాక్యూమ్ ఉందే, అలా ఉండిపోతుంది. ప్రతి విషయం కూడా దేవుడెవరు, అసలు మీ ఉనికి గురించి మీరు తెలుసుకోవాలంటే, టు అండర్స్టాండ్ యువర్ ఓన్ సెల్ఫ్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్తున్నాను, చనిపోయిన తర్వాత ఏం జరగబోతుంది, నిజంగా స్వర్గం నరకం ఉందా, లేదంటే జన్మలు ఉంటాయా, వీటన్నిటి గురించి సమాధానం కావాలి అంటే మనిషి ముందు తన స్థానం ఏమిటి ఈ లోకంలో, దాని గురించి ఆలోచించాలి. దేవుణ్ణి గుర్తించాలి. నాస్తికులు అంటున్నారు, అదేం లేదండి, అంతా సైన్సు, ఒక పేలుడు జరిగి, బిగ్ బ్యాంగ్ థియరీ, ఒక పేలుడు జరిగి అంతా ఉనికిలోకి వచ్చింది అంటున్నారు. ఒక పేలుడు జరిగి టిష్యూ పేపర్ ఉనికిలోకి వస్తుందా? మనం తయారు చేస్తాం ఆ టిష్యూ పేపర్. ఒక పేలుడు జరిగి మీ శరీరంలో, నా శరీరంలో ఉన్న కిడ్నీలు, లంగ్స్, బ్రెయిన్, బ్లడ్, హార్ట్, బోన్స్, స్కిన్, లివర్, ప్యాంక్రియాస్, ఇవన్నీ తయారవుతాయా అండి? ఎవరికైతే కిడ్నీస్లో సమస్య ఉందో, ఎవరైతే డయాలసిస్ చేయించుకుంటున్నారో ఒక్కసారి వాళ్ళని అడిగి చూడండి, ఎంత బాధాకరమో ఆ డయాలసిస్ ప్రొసీజర్. గవర్నమెంట్ సబ్సిడీ ఇచ్చినా కూడా సుమారు 7-8 వేలు అవుతాయి ఒక్కొక్కసారికి. ప్రతి 20 నిమిషాలకి 25 నిమిషాలకి మనకు ఉచితంగా చేస్తున్నాయి కిడ్నీలు. ఏ శబ్దం చేయకుండా, ఏ ఇబ్బంది మనకు కలిగించకుండా, మన ప్రమేయం లేకుండా, అల్హమ్దులిల్లా, అల్లా యొక్క నేమత్ అది. కానీ అదే పని బయట ఒక మిషన్ చేయాలంటే ఒక్కొక్కసారి ప్రతి 20 నిమిషాలకు, ప్రతి 2 రోజులకు 8,000 తక్కువలో తక్కువ. అదే మీరు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే
20,000 30,000 కూడా గుంజుతున్నారు. అల్లాహు అక్బర్. ఆలోచించండి ఇవన్నీ. మరి నాస్తికులు అంటున్నారే రక్తం కూడా దానికదే తయారైందా, మనం ల్యాబ్కి వెళ్ళి రక్తం తయారు చేసుకోగలమా, లేదా మనకేదైనా యాక్సిడెంట్ అయితే ఇంకొక రక్తం ఇవ్వాల్సిందేనా? అందరికీ తెలుసు వాస్తవం అనేది. దీనికి ఒక సృష్టికర్త ఉన్నాడు. పేలుడు జరిగితే ఎక్కడైనా కూడా వస్తువులు చిందర వందర అవుతాయే కానీ ఏది ఎక్కడికి వెళ్ళి ఉండాలో అక్కడికి వెళ్ళి కరెక్ట్గా స్థిరంగా ఉండదు కదా. మరి ఈరోజు మనకి తెలుసు, మనకి అడ్వాన్స్ అయిన ఈ సైన్స్ అండ్ టెక్నాలజీతో అందరికీ తెలుసు ఏమని, సూర్యుడు ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాడు కరెక్ట్గా. అక్కడ కాకుండా కొంచెం కిందికి దిగినా మనము మాడి మసైపోతాం, కొంచెం పైకి వెళ్తే మనం గడ్డ కట్టుకుపోతాం, విల్ గెట్ ఫ్రోజన్. మరి ఇవన్నీ కూడా ఇంత సిస్టమేటిక్గా ఇంత ఆర్డర్లో ఉన్నాయి అంటే దీనికి ఒక సృష్టికర్త ఉన్నాడు. ఆ సృష్టికర్తనే ఆరాధించాలి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ఈ రోజున సమాజంలో మనం ఒక పక్క అభివృద్ధి వైపు ఆలోచిస్తున్నాము, టెక్నాలజికలీ డెవలప్ అవుతున్నాము, అంతా సైన్స్ అని అంటున్నాము. ఇంకో పక్క ఆస్తికులు కూడా ఎక్కువగానే ఉన్నారు, అంటే దేవుని నమ్మేవాళ్ళు కూడా ఎక్కువగానే ఉన్నారు. దేవుని నమ్మేవాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నప్పటికీ పాపాలు తగ్గడం లేదు, నేరాలు ఘోరాలు తగ్గడం లేదు, హత్యలు, ఆత్మహత్యలు, వ్యభిచారం, విచ్చలవిడితనం, అబార్షన్స్, ఏవి విడాకులు కానీ ఏది కూడా తగ్గడం లేదు. మీరు చూడండి, కావాలంటే స్కాములు చూడండి, కనీ విని ఎరుగని స్కాములు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియడం లేదు. మరి అందరూ ఒక పక్క నిష్ఠ గురించి మాట్లాడే వాళ్ళే మళ్ళీ పాపంలో కూరుకుపోయి ఉన్నారు. జరగకూడదు జరిగితే ఆత్మహత్య, ఇంకా వేరే తలంపే లేదు. చీటికి మాటికి చిన్నదానికి తండ్రి మందలించినందుకు ఆత్మహత్య చేసుకున్న ఒక విద్యార్థి, ఇదొక వార్త పేపర్లో. భర్త మందలిస్తే భార్య ఆత్మహత్య, గర్భవతి అయిన భార్య ఆత్మహత్య, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. అందుకే అల్లాహ్ అంటున్నాడు సూరా అల్ బకరాలో, మీరు ఓ మానవులారా, మీరు మిమ్మల్ని మీ పూర్వం వారిని సృష్టించిన మీ నిజ ప్రభువును ఆరాధించండి. యా అయ్యుహన్నాసు ఉబుదు రబ్బకుముల్లజీ ఖలకకుం వల్లజీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. అందుకే అల్లాహ్ స్పష్టంగా అంటున్నాడు, మీరు ఎవరెవరినో దేవుడిగా ఎంచుకొని దానికి దైవత్వాన్ని ఆపాదించి, సృష్టితాలకు దైవత్వాన్ని ఆపాదించి మీరు అనుకోవడం కాదు. దేవుడు ఎవరు అన్నది మీ నిర్ణయం కాదు, దేవుడు ఎవరు అన్నది మీరు తెలుసుకోవలసిన విషయం. దేవుడు ఎవరు అన్నది మీరు బుద్ధి పెట్టి ఆలోచించి నిష్కల్మషంగా నిజాయితీగా పరిశోధన చేసి తెలుసుకోవాల్సిన విషయం అని అల్లాహ్ అంటున్నాడు. అందుకే అంటున్నాడు అల్లాహ్, మిమ్మల్ని మీ పూర్వం వారిని సృష్టించిన మీ నిజ ప్రభువును ఆరాధించండి అంటున్నాడు. మీరు అలా వెనక్కి వెళ్తే మన తాత ముత్తాతలు ఇంకా వెనక్కి వెళ్తే మొట్టమొదటి జంట దగ్గరికి వెళ్ళిపోతే హజరత్ ఆదం మరియు హవ్వ, వాళ్ళు ఎవరినండి ఆరాధించారు? వారు ఏ సమాధి దగ్గరికి వెళ్ళి సజ్దాలు చేశారు? ఏ దర్గా దగ్గరికి వెళ్ళి వాళ్ళు సజ్దాలు చేశారు? వాళ్ళు ఎవరిని వేడుకున్నారు? వాళ్ళు ఏ తాయెత్తులు కట్టుకున్నారు? ముస్లింలు కూడా ఆలోచించాలి, వాళ్ళు ఏమైనా తాయెత్తులు కట్టుకున్నారా, దర్గాల దగ్గరికి వెళ్ళి సజ్దాలు చేశారా? హజరత్ ఆదం మరియు హవ్వ వారి యొక్క సృష్టికర్త అయిన మన యొక్క సృష్టికర్త అయిన అల్లాహ్ను ఆరాధించారు వాళ్ళు. అందుకే అల్లాహ్ అంటున్నాడు, మిమ్మల్ని మీ పూర్వం వారిని సృష్టించిన మీ నిజ ప్రభువును ఆరాధించండి, తద్వారా మీరు భయభక్తుల వైఖరి అవలంబించవచ్చు. ఇంకో వేరే మార్గం లేదు. మీరు ఎవరినో దేవుడు అనుకుంటే మీకు ఆ భయం ఉండదు, ఆ తక్వా, ఆ దైవభీతి మీ మనసులో అసాధ్యం. నిజ దేవుణ్ణి గుర్తిస్తే తప్ప, ఏ విధంగా గుర్తించాలో ఆ విధంగా గుర్తిస్తే తప్ప, ఆయన యొక్క గుణగణాల పట్ల యోచన చేయకపోతే మన మనసులో దైవభీతిని పెంపొందించుకోవడం, ఒక ముస్లిం అయినా సరే హరాం నుంచి తను కాపాడుకోవడం అసాధ్యం. ఈ రోజున నమాజులు చేస్తున్నారు, వడ్డీకి డబ్బులు తీసుకొని వచ్చి వ్యాపారం చేస్తున్నారు. అల్లాహు అక్బర్. కష్టపడుతున్నారు, ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతున్నారు, శ్రమిస్తున్నారు, చెమటోడ్చి కష్టపడుతున్నారు. కానీ ఏం చేస్తున్నారు? విషాన్ని తీసుకొని వెళ్ళి వారి ఆదాయంలో కలిపేస్తున్నారు. మొత్తం విషమైపోతుంది. నేను విషం తీసుకొని వెళ్ళి పాలలో కలిపితే, పాయసంలో కలిపితే ఏమవుతుంది సోదరులారా? మొత్తం విషమవుతుంది. ఆ విషాన్ని పిల్లలకు పెడుతున్నారు, భార్యకు పెడుతున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, హరాంతో తయారైన కండ నరకం కోసమే అంటున్నారు. ఏ ఆరాధన కూడా స్వీకరించబడదు.
మీ నమాజ్, మీ యొక్క దువా, మీ యొక్క జికర్, మీ ఉమ్రా, మీ హజ్ ఏది కూడా అల్లాహ్ యొక్క బార్గాలో స్వీకరించబడదు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు. ఒక హదీస్ ప్రకారం ఒక వ్యక్తి వస్తాడు మస్జిద్లోకి, యా రబ్బీ యా రబ్బీ అని చేతులు ఎత్తి దువా చేస్తూ ఉంటాడు. అతని బట్టలు నలిగిపోయి ఉంటాయి, మాసిపోయి ఉంటాయి, బహు దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చినట్టుగా అనిపిస్తాడు. అతని జుట్టు కూడా చిందరవందరగా ఉంటుంది. చేతులెత్తి అల్లాహ్తో దువా చేస్తున్నాడు, యా రబ్బీ అని. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, అతని యొక్క దువా స్వీకరించబడదు. ఎందుకు? అతను వేసుకున్న బట్టలు హరాం, అతని ఆహారం హరాం, అతని నివాసం హరాం అన్నారు. మరి ఈ విషయం పట్ల మనం అందరము కూడా అసలు జాగ్రత్త లేకుండా బతికేస్తున్నాం. హౌసింగ్ లోన్ తీసుకొని ఇల్లు కట్టుకుంటున్నాం. ఎవరినో చూస్తున్నాం, వాళ్ళు కట్టుకుంటే మనం కూడా కట్టుకోవాలి, మనం కూడా చూపించాలి ఇతరులకు. ఆలోచించండి, ఈ విషయాల గురించి చాలా దీర్ఘంగా ఆలోచించండి. జవాబుదారీతనం ఉంది మనకు. మనం అల్లాహకు లెక్క చెప్పుకోవాల్సిన గడ్డు దినం ఉంది. 2 విషయాల గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించాలి మీరు నేను. ఒకటి, జవాబుదారీతనం. మనకు అల్లాహ్ తాలా ఎన్నో బ్లెస్సింగ్స్ ఇచ్చాడు, ఎన్నో నేమతులు ఇచ్చాడు మనకు. చేతులు, కాళ్ళు, కళ్ళు, చెవులు, ఇవి కూడా బ్లెస్సింగ్సే. అవకాశాలు ఇచ్చాడు, అమ్మ నాన్నని ఇచ్చాడు, మన కోసం భూమిని తయారు చేశాడు, అన్ని ఏర్పాట్లు చేశాడు, మనకు ఒక ఆయుష్ అంటూ ఇస్తున్నాడు, మనకి ఒక జీవనోపాధిని కలిగిస్తున్నాడు, ఆలోచింప చేస్తున్నాడు, మనము సంకల్పించుకునే శక్తిని కూడా అల్లాహే ఇస్తున్నాడు. వీటన్నిటి గురించి ప్రశ్న ఉంటుంది. ఎవరైతే జవాబుదారీతనం గురించి ఆలోచించరో ఈ రోజున చచ్చిపోతుంది వాళ్ళే. డిప్రెషన్ అని, యాంగ్జైటీ అని, హెవీ లాస్ ఇన్ బిజినెస్ అని చెప్పేసి వాళ్ళని వారు చంపేసుకుంటున్నారు. అక్కడికి ఏదో ఇక్కడితో ముగిసిపోతుంది, చనిపోయిన తర్వాత మళ్ళీ లేపబడమని. ఇదే ప్రశ్న వాళ్ళు వేశారు, కొంతమంది ముష్రికులు వేశారు, అవిశ్వాసులు వేశారు. సూర మరియం తీసుకోండి, సూర 19 ఆయాతులు 66, 67. ఇది కొత్త విషయం ఏమి కాదు. ఏమిటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు? ఏమిటి? మేము చనిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి బయటికి తీయబడతామా? మరో చోట అంటున్నారు, మేము చనిపోయిన తర్వాత, మా మాంసం కరిగిపోయిన తర్వాత, మా ఎముకలు మిగిలిపోయిన తర్వాత మేము మళ్ళీ తిరిగి లేపబడతామా అని అడుగుతున్నారు. అల్లాహ్ అంటున్నాడు తదుపరి ఆయతులోనే 67, 19:67లో, ఏమిటి? తనకంటూ ఒక ఉనికి లేనప్పుడు మానవుడు అతన్ని సృష్టించాడన్న సంగతి మనిషికి జ్ఞాపకం లేదా అంటున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళలో 90 సంవత్సరాల క్రితం ఎవరన్నా ఉన్నారా? ఎవ్వరు లేరు. ఇక్కడ ఉన్న వాళ్ళలో 90 సంవత్సరాల క్రితం ఎవ్వరు లేరు. ఉనికి లేనప్పుడు మనకి అల్లాహ్ తాలా ఉనికి ఇచ్చాడు. ఈ ప్రపంచానికి మీరు నేను ఎవ్వరం తెలీదు. 90 సంవత్సరాల క్రితం మనకు ఉనికినిచ్చాడు. వీళ్ళు ఏమంటున్నారు? మట్టిలో కలిసిపోయిన తర్వాత మళ్ళీ మట్టి నుంచి లేపుతాడా అంటే సమాధానం ఆ ప్రశ్నలోనే ఉంది. జాగ్రత్తగా ఆగి ఆలోచిస్తే, మొట్టమొదటి మానవుణ్ణి అల్లాహ్ సృష్టించింది దేంతో? మట్టితోనేగా. సో దానికి ఆ సమాధానం సరిపోయింది. తర్వాత ఏమంటున్నారు కొంతమంది? మేము మట్టిలో కలిసిపోయిన తర్వాత, ఎముకలుగా మిగిలిపోయిన తర్వాత మమ్మల్ని తిరిగి లేపుతారా అంటే, రెండవ మనిషిని హజరత్ హవ్వాను సృష్టించింది దేంతో? ఎముకతోనే కదా. అల్లాహు అక్బర్. ఎముకతోనే కదా సృష్టించాడు. తర్వాత ఈసా ప్రవక్తను మగవాని ప్రమేయం లేకుండా తన తల్లిని గర్భవతిని చేసి హజరత్ మరియంను అద్భుతంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక కన్యకు బిడ్డను ప్రసాదించాడు. ముగ్గురిని మినహాయించి ప్రతి మానవుడు కూడా తల్లిదండ్రుల ద్వారానే ఈ లోకంలోకి వచ్చాడు. కాబట్టి ఏమిటంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గొప్ప సృజనాకారుడు. ఎన్నిసార్లు తను తలుచుకుంటే అన్నిసార్లు మనల్ని సృష్టించగలడు. దేవుని గురించి సరైన అవగాహన ఉంటేనే మనం పుణ్యాలు చేసేది, పాపాల నుంచి మనల్ని మనము కాపాడుకునేది. అవిశ్వాసులైనా ఈ సందేశం అందరికీ కామన్. ఇది అందరూ ఒప్పుకోవలసిన సత్యం, ఇది తిరుగులేని సత్యం. సో కాబట్టి సోదరులారా, ఈ జీవితం అనేది నాది కాదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక అమానత్గా, ఒక అప్పగింతగా నాకు ప్రసాదించాడు. సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సమస్యలు వచ్చిన ప్రతిసారి ఒక విశ్వాసి ఏమనాలి? అతని నోట్లో నుంచి ఎటువంటి వాక్యాలు రావాలి? ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. విశ్వాసం యొక్క లక్షణం ఇది. సమస్య వచ్చి పడినప్పుడల్లా వాళ్ళు ఏమంటారు? నిశ్చయంగా మేము అల్లాహకు చెందిన వారము, మేము నిశ్చయంగా అల్లాహ్ వైపుకే మరలేవారం. ఇది గుర్తుంచుకోవాలి. ఈ ప్రాపంచిక సమస్యలు ఏవి కూడా పర్మనెంట్ కాదు, అన్ని టెంపరరీ.
ఇన్నల్లాహ మాస్సాబిరీన్. మనం ఈ సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కోవాలి, ఇతరుల సహాయం తీసుకోవాలి, సహకారం తీసుకోవాలి. మంచికి రోజులు లేవని అనుకోకండి, అది కేవలం మీ యొక్క అపోహ మాత్రమే. ఎంతోమంది సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు, ఎన్నో సంస్థలు కూడా ఉన్నాయి. అల్హమ్దులిల్లా. మనం ఆలోచించాలి, అన్వేషించాలి. ఒకటి. రెండవ విషయం ఏమిటంటే సోదరులారా, ఒకటి జవాబుదారీతనం అయితే, రెండవది మీరు ఏదైనా ఆచరణ చేస్తున్నప్పుడు ప్రతిరోజు మీ దైనందిన జీవితంలో ఒకటి ఆలోచించండి, నా యొక్క ఆచరణ స్వీకారయోగ్యం పొందుతుందా లేదా. మన యొక్క ఆచరణ ఖురాన్ ప్రకారము ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పద్ధతి ప్రకారం ఉంటే అల్లా యొక్క బార్గాలో స్వీకరించబడుతుంది, లేదంటే మన మొహం మీదనే కొట్టివేయబడుతుంది. వలా తుబుతిలు ఆమాలకుం. అల్లా అంటున్నాడు సూర ముహమ్మద్లో, మీరు అల్లాహకు విధేయత చూపించండి, ఆయన యొక్క ప్రవక్తకు విధేయత చూపించండి, మీ యొక్క ఆచరణను వృధా చేసుకోకండి అంటున్నాడు. కాబట్టి సోదరులారా, విశ్వాసులైన మనము అవిశ్వాసుల్ని చూసి వాళ్ళని ఇమిటేట్ చేస్తూ ప్రాపంచిక వ్యామోహాన్ని పెంపొందించుకోకుండా దైవ భీతిని పెంపొందించుకోండి. ఎప్పుడు కూడా అల్లా మనల్ని ఒక కంట కనిపెడుతున్నాడు, గమనిస్తున్నాడు అని చెప్పి గుర్తుంచుకొని ఖురాన్ జ్ఞానాన్ని సంపాదిస్తూ మన యొక్క ఆచరణ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రకారం ఉందా లేదా చెక్ చేసుకుంటూ మనం ముందుకు సాగాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఏ విషయాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఆ విధంగా అర్థం చేసుకునే సౌభాగ్యాన్ని ప్రసాదించాలని, మనందరి పాపాలు మన్నించబడి మనందరము కూడా అల్లాహ్ యొక్క స్వర్గంలోకి, నరకం నుంచి రక్షించబడి చేరుకోవాలని వేడుకుంటున్నాను. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.